పథకం కింద బహుజనులు పనిచేయరు. ఓకే. ఇక పట్టేసుకోండి, సుఖ దుఃఖాల్లో సుశీల పడింది. తొందరపడి ఒక కోయిల్లా ముందే ఇందులు చేసింది, ఓకే. కసిరే ఎండలు కాల్చునని ఆ పాట వేసుకోండి సరిపోతుంది. ఓకే. సో తొందరపడి ఈ కోయిల ముందే కూర్చుంది అయితే. ఎస్. ఓకే. దీనికి ఏమాత్రం ఉపయోగం ఉండదంటారా అంటే ఈ నిర్ణయానికి? ఆమె ఎదగాలని కోరుకునే వ్యక్తిని కానీ రాలిపోతుంటే బాధ అనిపిస్తా ఉంది. రాజకీయాల్లో పతనావస్థ. రేపటి నిజంగానే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చాలా సుదీర్ఘంగా చాలా మందిని, విద్యాసాగర్ రావు నుంచి మొదలుకుంటే ఆల్ నరేంద్ర ఇలాంటి చాలా మంది తెలంగాణ ఒక రకంగా సారీ టు సే దిస్ వర్డ్, తెలంగాణ పిచ్చి ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఒక ఐక్యంగా తీసుకొచ్చి ఒక పార్టీ పెట్టి వీళ్ళందరినీ జోడించి ఉద్యమ బాట నడిపించి ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాల పాటుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురాగలిగిండు. అట్లనే రేపటి రోజున మీలాంటి వాళ్ళ సేవలు కావాలని కవిత ఎందుకని చెప్తున్నా ఈ మాట అంటే, దగాపడ్డ కార్యకర్తలు, దగాపడ్డ ఉద్యమకారులందరినీ కలుపుకొని వెళ్తానని మాటను కూడా చాలా ప్రెస్ మీట్లో చాలా ప్రసంగాల్లో మాట్లాడుకొచ్చింది. ఇలాంటి వాళ్ళందరినీ జోడించుకొని ముందుకు వెళ్తే ఏమాత్రం సక్సెస్ కాలేదా? మీరు అందరూ కలిసి వెళ్తారా మళ్ళీ? సరిపోదండి, మా సబ్జెక్టివ్ ఆలోచించకూడదు, ఆబ్జెక్టివ్ పరిస్థితులు చాలా అవసరం. ఓకే. ఇప్పుడు ఏదైనా కూడా ఒక పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఎంత పెద్ద నాయకుడు కూడా ఏం చేయలేడు కదా. కాబట్టి ఇప్పుడు మన గ్రూప్ మనం వెంటేసుకోవడానికి మనకి ఎక్కువ అక్కర్లేదు శక్తులు, కొంత డబ్బు, కొంతమంది కార్యకర్తలు మనం కూడా ఉంటే యాక్టివిటీ చేయొచ్చు, కానీ రాజ్యాధికారం రావాలంటే సాధ్యం కాదు. ఒక పార్టీ మనగలగాలంటే కూడా సాధ్యం కాదు. ఇప్పుడు ఈ పార్టీ చీలికైనట్టేనా? కవితతో పార్టీ ఏమైనా చీలుతుందా? అవకాశం లేదండి. జాగృతి కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కువ మంది పార్టీ నాయకులు కారు. హలో, కేసీఆర్ డాక్టర్ గా కొంతమంది ఆమె వెంట ఉన్నారు, కానీ ఇప్పుడు జాగృతి తరఫున వచ్చే వాళ్ళే ఉంటారు ఆమె వెంబడి. మొదటి నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆమెకున్న ఒకే ఒక్క దారి సాంఘిక సంస్కర్తగా, సంస్కరణ అభిలాషించే ఒక కార్యకర్తగా, ప్రజల కష్టాల్లో సుఖాల్లో బాసుడుగా ఉండే వ్యక్తిగా, ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజల సమస్యలను రాజకీయంగా కాకుండా సాంఘికంగా పట్టించుకునే వ్యక్తిగా ఉంటూ ఆమె ఒక లో ప్రొఫైల్ లో ఉంటే ఆమె పోయిన ఇమేజ్ రావడానికి కొంత సమయం పడుతుంది. ఓకే, ఫైనల్ నాకు విషయం చెప్పండి. ఇప్పుడు కవిత వెనుక ఎవరు ఉన్నారా? అంటే రాజకీయ పార్టీ నుండి ఈ రకంగా మాట్లాడిస్తున్న అనుమానం ఉన్నదా? బికాజ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు, బీజేపీయో కాంగ్రెస్, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన అనుమానాలు ఎక్కువ వ్యక్తమవుతున్నాయి. ఎంత గనుడు కాకపోతే కుటుంబాన్ని చీల్చిండు అని చెప్పే రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంత గుర్రుగానే ఉన్నారు. సో నిజంగా రేవంత్ రెడ్డి ఉన్నాడా దీని వెనుక? ఒకరి డైరెక్షన్ లో పనిచేసిన మనిషి కాదండి. అట్లా చేయగలుగుతుంటే కేసీఆర్ డైరెక్షన్ ఆమె ఉండేది. ఎవరు ఉండరు ఆమె, ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉండరు. ఆమెకు ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా రాసి పెట్టుకోండి, ఇంకొకరి డైరెక్షన్ లో ఇంకొకరి సపోర్ట్ తో నడిచే వ్యక్తి కాదు ఆమె. ఓకే. కేసీఆర్ మొండి అంటే కేసీఆర్ అంటే 10 రెట్లు ఎక్కువ మొండి. ఓకే. కాబట్టి ఇప్పుడు నిజాన్ని ఇంకా నిర్భయంగా చెప్తారా కవిత? అంటే ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నిజాన్ని చాలా విషయాలని హరీష్ రావు అని చెప్పి, లేకుంటే సంతోష్ రావు అని చెప్పి, కేటీఆర్, జగదీష్ రెడ్డి పేర్లు ఎత్తింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకింత తనకు స్వేచ్ఛ ఇచ్చినట్టే నిజాన్ని ఇంకా నిర్భయంగా చెప్పే అవకాశం ఉందా? అంటే ఎంత ఎక్కువగా ఆమె మాట్లాడితే రాజకీయంగా అంత పతనం అవుతుంది. ఓకే, తను మాట్లాడకపోవడమే మూలంటారు అయితే. ఆమె ఆలోచన పక్కకు పెట్టి ఎమోషనల్ గా ఆవేశంతో పోయి ఇంకా ఇంటి విషయాలు కానీ ఆమెకు తెలిసిన ఏవైనా బయట పెట్టి పార్టీని, కేసీఆర్ ఇమేజ్ పతనం చేయాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. బట్ దాని వల్ల కొంత నష్టం జరిగినా కూడా తేరుకునేది టీఆర్ఎస్, బీఆర్ఎస్, కానీ పూర్తిగా శాశ్వతంగా రాజకీయ భవిష్యత్ సమాధి ఆమెది. ఓకే. అందుకని ఇక ఆమె ఆలోచించుకోవాలి, ఆమె విఘ్నతకు వదిలేదు. ఓకే. సో ఇప్పుడు హరీష్ రావు అన్నందుకే, హరీష్ రావు పైన వ్యాఖ్యలు చేసినందుకే కవిత సస్పెండ్ అని అనుకోవాలా? మీరు హరీష్ రావును చూస్తున్నారు, నేను ఆ వ్యాఖ్యల వెనుక నేను కేసీఆర్ ను చూస్తున్నా. ఓకే. ఇవే ఈ విచారణ స్టార్ట్ అయినాక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత చెప్పడము, అది ఇరిగేషన్ మినిస్టర్ కేవలం హరీష్ రావుకే పరిమితం అవుతుందా? లేదు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ మీద పడదా? అవును. కాబట్టి ఆమె అమాయకంగా చేస్తా అనుకుంటుంది, కానీ సిబిఐకి ఒక అస్త్రాన్ని ఇచ్చింది ఆమె. కాబట్టి ఆ ఇమేజ్ చూడుగా చేసినా, తెలిసి చేసినా ఆమె తన తండ్రిని బురదలోకి, ఊపిలోకి దించే ప్రయత్నం చేసింది నిన్న మాటలు మాట్లాడి. ఓకే. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇది అన్నట్టు. ఇప్పుడు ఇది కేవలం కుటుంబ సమస్యనా, పూర్తిగా రాజకీయ పార్టీగా వచ్చినటువంటి సమస్యనా? అంటే పదవి కోసం చూసింది అండౌట్, మీరు చెప్తున్న మాట ఓకే. సో అక్కడ వాళ్ళని కాదని చెప్పి ఇంకొకరికి పదవి ఇవ్వలేరు. కేటీఆర్ మంచిగా పార్టీని ముందు తీసుకెళ్తున్నారు, సంయమనంతో ఉన్నారు, ఆయన ఓపికతో ఉన్నారు.
కేసీఆర్ అడుగుజాడల్లో నడిచేటువంటి హరీష్ రావు ఉన్నాడు, ఇదంతా నడుస్తోంది. సో వారందరినీ పక్కన పెట్టి స్థానం కోసం ఆశించడం తను చేసిన పొరపాటు. సో రేపటి రోజున కేవలం వీళ్ళు రాజకీయంగానే విభేదస్తులు అవుతారా, లేకుంటే కుటుంబ పరంగా విడిపోయిరా, ఏమనుకోవాలి ఇప్పుడు? కుటుంబ పరంగా ఇప్పటికే విడిపోయారు కదా. అవును, అంటే దీంతో ఇక ఈ దెబ్బతో మొత్తం కంప్లీట్ క్లోజా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొన్న పోయినప్పుడు ఆయన ముఖం చూడలేదని తెలిసింది. ఓకే, ఇట్లా ఇంకా ఆమె ఇక్కడితోనే ఆమె ఆగి లో ప్రొఫైల్లో ఉంటే సస్పెన్షన్ ఉపసంహరించుకోవచ్చు. ఆ ఛాన్స్ ఉంటుందా నిజంగా? కేసీఆర్ తను వేసిన సస్పెన్షన్ ని మళ్ళీ ఉపసంహరించుకుంటాడా, కేవలం మరి కూతురు వరకే వర్తిస్తుందా? ఆమె ఎక్స్పెల్ చేయలేదు కదండి, ఆమెను సస్పెండ్ చేశారు తప్ప ఎక్స్పెల్ చేయలేదు కదా పార్టీలో. ఓకే, కాబట్టి ఆమెను మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేదు అని మనం అనలేం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇంకా మీరు లైవ్లీగా ఉంటే ఇంకా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కాబట్టి చాలా అంశాలు బయటకు వచ్చేది. తెలంగాణ సమాజం కూడా చాలా వినాల్సి ఉంది. పాసిబుల్ రేపు మళ్ళీ మీతో మాట్లాడతాను నేను. థ్యాంక్ యూ. రైట్, వి ప్రకాష్ తెలంగాణ ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా ఆ కుటుంబంతో లేకపోతే ఆ పార్టీతో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. సో చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. కవిత ఈ నిర్ణయం, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనుక కవిత ఆత్మహత్య చేసుకున్న, కవిత రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే. కవిత తన గోతి తానే తీసుకుంది. ఇంకా మరీ ముఖ్యంగా ఇప్పుడు తను బయటకు వచ్చింది, తనకు ఫ్రీడమ్ దొరికింది, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా నిర్భయంగా మాట్లాడేటువంటి హక్కు తనకు ఉంది. కానీ ఆ రకంగా మాట్లాడే ప్రతి అంశం కూడా తన పతనానికి దారితీస్తాయని చెప్పి వి ప్రకాష్ మాట్లాడుతున్నారు. ఒకసారి గతంలో కేసీఆర్ సంబంధించి ఆ లిస్ట్ ఎవరెవరిని సస్పెండ్ చేసి ఎవరెవరి పార్టీ నుంచి బయటకు పంపించారని చూస్తే ఆర్ నరేంద్ర, తర్వాత విజయశాంతి, ఆ తర్వాత రాములు నాయక్, ఆ తర్వాత ఈటెల రాజేందర్, ఇప్పటి వరకు 4 పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయి ఎక్స్పెల్ అయిపోతే ఏ ఒక్కరూ కూడా తిరిగి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తిరిగి తీసుకున్నట్టు దాఖలాలు లేవు. మరి ఇప్పుడు అది కేవలం పార్టీకి సంబంధించిన వ్యక్తుల వరకు మాత్రమే. తనకి ఇంట్లో కుటుంబీకురాలు కన్నా కూతురు కాబట్టి తనకేమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? తనేమైనా పద్ధతి మార్చుకుంటే నాన్న అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా అని మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. ఇక వి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఎవరి కింద పనిచేసేటువంటి ఒక మెంటాలిటీ కాదు తనది, చాలా మొండి. కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే మొండి, కాబట్టి ఎవరు కూడా తనని డైరెక్ట్ చేయలేరు అని చెప్తూ ఉన్నారు. ఒకసారి పల్ల రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్తో భేటీ అనంతరం మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కీలక నిర్ణయం తీసుకున్నది పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడడం, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం, పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం, పార్టీ యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురి కావడం, 60 లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది. కాబట్టి అలా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని వారి ఆందోళన గమనించి యావత్తు పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం బాధతో తీసుకున్న నిర్ణయమైన పార్టీకి ఆందోళన కలిగించే విధంగా, పార్టీని